హాయ్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మనం ఎగ్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికోసం నేను ఒక 3 పెద్ద సైజు ఆనియన్ తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే 3 పెద్ద సైజు టమాటాలు తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం తయారు చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయింది కదా, ఇప్పుడు దీంట్లో కొంచెం ఆవాలు, మంచి వాసన కోసం చెక్క, మొగ్గ, యాలకులు వేసుకుందాం. ఇప్పుడు దీంట్లో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న 4 పచ్చిమిర్చి, అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, వీటితో పాటు కొంచెం కరివేపాకు వేసుకోండి. చూడండి, ఆనియన్ ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లో అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకుందాం. ఇది పచ్చివాసన పోయేంత వరకు కలుపుకున్నా. పచ్చివాసన పోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసేసుకున్నా. ఇవి 1 నిమిషం పాటు కలుపుకున్నా. ఇప్పుడు దీంట్లో మసాలాలు వేసేస్తున్నా. పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, రుచికి తగినంత ఉప్పు. ఇవన్నీ కలిపేసుకున్నా. ఈ టమాటాలంతా చక్కగా మగ్గిపోయేంత వరకు కలుపుకున్నా. మనకి గ్రేవీ అనేది టమాటా ఆనియన్ తోనే వస్తుందండి. వీటిని చక్కగా మగ్గించుకున్నా. చూడండి, మసాలాలు, ఉల్లిపాయలు, టమాటాలు అన్ని చక్కగా మగ్గిపోయాయి కదా. ఇప్పుడు దీంట్లో ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ వేసేసుకున్నా. నేను 6 ఎగ్స్ తీసుకుంటున్నాను. ఇవన్నీ ఒక 2-3 నిమిషాల పాటు కలుపుకున్నా. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 స్పూన్ మిరియాల పొడి వేసుకున్నా. ఇదంతా కూడా ఒకసారి కలిపేసుకున్నా. ఇప్పుడు నేను దీంట్లో 1 టీ గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను. మీకు వాటర్ వేసుకోవడం ఇష్టం లేకపోతే అలాగే తినేయచ్చు. నేను గ్రేవీ కోసంగా కొంచెం వాటర్ వేసుకున్నాను. చూడండి, ఆయిల్ సపరేట్ అవుతుంది కదా. ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం. చూడండి, ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. ఇది వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. అంతేకాదండి, ఇది ఇడ్లీ, దోశ, చపాతీలో కూడా చాలా బాగుంటుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ అనేది ఎలా ఉందో మా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.